సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామకృష్ణ గారు నమస్తే సార్. సార్ విష్ణు గారు నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సో రామకృష్ణ గారు, ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ కి సంబంధించిన కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం ఎస్ ఫర్ ఎడ్యుకేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అండ్ అవేర్నెస్ పర్పస్గా. అయితే రీసెంట్గా ఒక ఏదో ఇన్సూరెన్స్కి సంబంధించిన ఒక మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ చదివాను సార్. మెటీరియల్ చేంజ్ అంట. మెటీరియల్ చేంజ్ ఇన్ ఇన్సూరెన్స్. అవును. ఏంటి అసలు ఇన్సూరెన్స్లో మెటీరియల్ చేంజ్ అంటే ఏంది అసలు? మెటీరియల్ చేంజ్ అంటే అతిపెద్ద మార్పు. అతిపెద్ద మార్పు. అంటే నువ్వు నా దగ్గర ప్రపోజల్ తీసుకున్నాక, నీ పాలసీ ఇచ్చినాక ఈ మార్పు వల్ల నాకు చాలా నష్టం జరిగింది, ఇన్సూరెన్స్ కంపెనీ అంటుంది. అంటే నేను చేసిన మార్పు వల్ల ఇన్సూరెన్స్ కంపెనీకి నష్టం జరిగింది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా ఇప్పుడు నేను మీ కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్నాను. సో నేను చేసిన ఒక తప్పిదం వల్ల మీకు లాస్ ఎక్కువైంది. అవును. అది ఎలా? అది ముందే మాకు చెప్తే నాకు ముందే యాక్షన్ తీసుకునే వల్ల మనకి ఒక కమ్యూనికేషన్ ఏర్పడేది. కంటిన్యూ అవుతారా, విత్డ్రా అవుతారా, మీకు ఒక ఆప్షన్ వచ్చేది. మనం ఒక అండర్స్టాండింగ్ తోటి ముందుకు వెళ్ళేది. ఆ అండర్స్టాండింగ్ మొత్తం ఇప్పుడు బ్రేక్ అయ్యింది. దాన్ని మెటీరియల్ చేంజ్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్తారు. కొన్ని ఉదాహరణలు చెప్పండి మన ఆడియన్స్ కి కొంచెం సరళంగా అర్థమయ్యే విధంగా. అన్ని ఉదాహరణలు వివాహంతో లింక్ ఉంటాయి సార్. ఎగ్జాంపుల్స్ వివాహం, పెళ్లితో ఎగ్జాంపుల్ చూడండి. ఇన్సూరెన్స్ లో మెటీరియల్ చేంజ్ కి అంటే ఎగ్జాంపుల్ బాగా అర్థమవుతుంది సార్, చెప్పండి. ఎగ్జాంపుల్ సార్, ఆడపిల్ల వారు ఉన్నారు. కొంచెం బ్యాక్ వెళ్తే మన 20s 90s టైంలో అప్పుడు ఎక్కువ సంబంధాలు ఎలా వెతికేవారండి? గవర్నమెంట్ జాబ్, అబ్బాయి కదా బ్యాంక్ ఉద్యోగం, గవర్నమెంట్ టీచరా, లెక్చరరా, ఇంజనీరా, లేకపోతే పెద్ద పెద్ద ఆస్తులు. రైట్. ఎగ్జాంపుల్ గా మనము గవర్నమెంట్ ఉద్యోగం ఉంది అని చెప్పేసి పెళ్లి చేసినాం. తర్వాత 2 years తర్వాత నా గవర్నమెంట్ జాబ్ వద్దు, నాకు దీంట్లో ఎక్కువ ఇన్కమ్ రావట్లేదు, నేను వదిలేస్తున్నా గవర్నమెంట్ జాబ్ని, నేను వేరే ప్రైవేట్గా నేను ఒక టీ కొట్టు పెట్టుకుంటా అంటున్నా. టీ కొట్టు. ఇక్కడ మేజర్ సవాల్ ఎక్కడ వస్తుంది? అతను చేసేది కరెక్టేనా? జనరల్గా మనం ఆలోచిద్దాం. అంటే అంత పెద్ద గవర్నమెంట్ జాబ్ వదులుకొని ఏదో చిన్న వ్యాపారం పెట్టుకోవడం అనేది కరెక్ట్? ఎవరి కోపం వస్తుంది? పిల్లనిచ్చిన అత్తమామలకి, పిల్ల బంధువులకి అమ్మాయి కోపం వస్తుంది. మన ఇంట్లో వాళ్ళు కూడా అరుస్తారు, ఏంట్రా బాబు అంత పెద్ద బ్యాంకులో మంచి ఉద్యోగం చేస్తూ ఏదో చిన్న వ్యాపారం అంటున్నావు. ఇప్పుడు దీనివల్ల ఒక నష్టం అనేది ఏర్పడింది. అవునా? ఇదే మెటీరియల్ చేంజ్. ఈ నష్టం అనేది ఇంపాక్ట్ పడుతుంది ఫ్యామిలీస్లలో. ఇదే కాన్సెప్ట్ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా ఉంది. మళ్ళీ చెప్పారు, అసలు మంచి ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు. ఇదే సార్. ఇంత మించి ఏం లేదు, క్లియర్గా చెప్పాలంటే. ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఎక్కడ సవాళ్ళు వస్తున్నాయి, ఎక్కడ భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి, క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది, డిలే ఎందుకు అవుతుంది, అసలు క్లెయిమ్ వస్తుందా రాదా, అయోమయంలో ఏంటిది అనేది ఈ మీ వీడియోలో క్లియర్గా మాట్లాడుతున్నాం. అంటే మొత్తానికి చేయాల్సిన పని చేయకుండా ఇంకో పని చేస్తే దాన్ని మెటీరియల్ చేంజ్ అంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. రీసెంట్గా వచ్చిన దాంట్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు, మంచి డెసిగ్నేటెడ్ శాలరీ, మంచి జాబ్ ఉంది, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. కంపెనీ కూడా తన ఆక్యుపేషన్ యాక్సెప్ట్ చేసింది, పాలసీ చేసుకో. తర్వాత ఏమైందంటే అతను ట్రెక్కింగ్ చేయడం స్టార్ట్ చేసాడు. ట్రెక్కింగ్ చేయడం స్టార్ట్ అయింది. తనకు హాబీస్ కూడా అదే అయిపోయాయి. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 25 days 30 days అక్కడికి వెళ్ళడం, ట్రెక్కింగ్ చేయడం అతనికి ఒక అలవాటు అయిపోయింది. కొండలు అవి ఎక్కడం, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం, ఈ ట్రెక్కింగ్ అనేది యూట్యూబర్స్ వాళ్ళు చేస్తుంటారు కదా. పాలసీ తీసుకున్న ముందు అతను ట్రెక్కింగ్ అసలు ఐడియా కూడా లేదు. తీసుకున్నాక రిపీటెడ్గా వెళ్తున్నారు, హాబీస్ అని చెప్పేసి రిపీటెడ్గా వెళ్తున్నారు. ట్రెక్కింగ్లో కాలు జారి కింద పడ్డారు. ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ పెట్టుకున్నారు. మొరటోరియం పీరియడ్ కూడా లేదు. 3 years పాలసీ తీసుకుని 3 years అయింది. 4th year నాడు ట్రెక్కింగ్ అయింది. అతను అడ్మిట్ అయినాక క్లెయిమ్ అనేది టైం తీసుకుంది, వెరిఫికేషన్ చేయాలి అని. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఏం చెప్తున్నారు, ర్యాండమ్గా టెక్నాలజీ పరంగా కొన్ని క్లెయిమ్స్ని వెరిఫై చేయాలని చెప్పేసి ఉంది, ఆడిట్ చేయాలని చెప్పేసి రూల్ ఉంది. అట్లా ఇతనికి క్లెయిమ్ ట్రిగర్ అయింది, క్లెయిమ్ అనేది వెరిఫికేషన్ చేస్తుంది. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే ఆ ఇన్వెస్టిగేటర్ ఏం చేశారంటే అతని పేరు మీద ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో చూశారు. అసలు బయట ఏం చేస్తున్నాడు, ఏంటి ఆటలు ఏంటి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా అని చెప్పేసి ప్రపోజల్ ఫామ్ తీసుకున్నాడు. ఈ ట్రెక్కింగ్ అనేది తనకు ఒక హాబీస్ అలవాటు ఎక్కువ ఉన్నదని చెప్పేసి ఆ వీడియోలో చేశాడు. మొత్తానికి
బ్యాక్గ్రౌండ్ చెక్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది సోషల్ మీడియా అకౌంట్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఈజీ. అందులోనే మాకు సగం ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి, దాంట్లోనే తెలిసిపోతుంటది. పార్టీస్లలో వెళ్ళి పబ్లలో చేసేసి రింగులు సిగరెట్లు తీసుకుంటే పోతే అన్నీ తెలిసిపోతుంటాయి. సో ట్రెక్కింగ్ అని చేసి అతను అడిగాము, మీకు ట్రెక్కింగ్ అలవాటు ఎప్పటి నుంచి ఉంది అని అంటే లాస్ట్ 2 years నుంచి ఉందన్న, అలా అంతకుముందు నుంచి ఉందంటే లేదని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఏమైంది అంటే ఈ ట్రెక్కింగ్ ఎక్కువ సార్లు చేయటం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీకి ఏమైనా జరిగితే రిస్క్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. నార్మల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నప్పుడు రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, అవునా కదా? మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తారు, రిస్క్ అనేది తక్కువ, థ్రెట్ అనేది తక్కువ, యాక్సిడెంట్లు అవ్వడం అనేది తక్కువ. ఈ ట్రెక్కింగ్ వల్ల రిస్క్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ మెటీరియల్ చేంజ్ నువ్వు కనుక డిస్క్లోజ్ చేసి ఉంటే, దాన్ని నేను యాక్సెప్ట్ చేసి ఉంటే, ఈ క్లెయిమ్ అనేది నీకు స్మూత్గా అప్రూవల్ వచ్చేది. ఇక్కడ మెటీరియల్ చేంజ్ అనేది జరిగింది, అందుకే ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే మెటీరియల్ చేంజ్, క్లెయిమ్ డినైడ్. ఇప్పుడు ఏం చేయాలి, అతను న్యాయ పోరాటం చేయాలి, ఆంబుడ్స్మన్ కంప్లైంట్ ఫైల్ చేయడం, అది న్యాయమా కాదని కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వాదన, పేషెంట్ తరపు నుంచి వాదన చేసుకొని సరైన న్యాయం ఏంటి అనేసి కంపెనీ డిసైడ్, మన ఆంబుడ్స్మన్ డిసైడ్ చేస్తుంది. ఇది కంపెనీ తప్ప రాంగా, ఈయన తప్ప ఈయన రాంగ్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఎవరేం చెప్పలేము, కొంతమంది ఇన్సూరెన్స్ కంపెనీ తప్పు అంటారు, కొంతమంది ఈయన తప్పు అంటారు, ఎవరి అభిప్రాయం వాళ్ళది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇలాంటి ఫ్యాక్టర్లో క్లెయిమ్ అనేది ఖచ్చితంగా డిలే అవుతుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏంటేంటిది, ఏజ్. నా కేసులో రియాలిటీ ఒక కేసు జరిగింది. మీకు తెలుసా పెన్షన్ అనేది ఏ ఏజ్ నుంచి వస్తుంది? పెన్షన్ మనం ఉద్యోగం రిటైర్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్, లైక్ మన గవర్నమెంట్ పెన్షన్ కదా, నెలకి 2,000 3,000 ఆసరా పెన్షన్. ఓకే ఆసరా పెన్షన్ వల్ల ఆ ఏజ్ ఎంత ఉంటుంది, 60 నుంచి 55 55 నుంచి ఆసరా ఇస్తుంటారు కదా. సో ఒక డెసిగ్నేటెడ్ ఏజ్ నుంచి మేము పెన్షన్ ఇస్తాము అంటారు. వీళ్ళు ఏం చేశారంటే ఆధార్ కార్డులో ఉన్న ఏజెస్కి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకొని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి కరెక్షన్ చేయించుకొని ఏజ్ పెంచుకున్నారు. ఏజెస్ పెంచుకొని పెన్షన్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పటికీ కరెక్ట్ ఏజ్ అనేది ఉంది. డన్. తర్వాత 1-2 years తర్వాత ఈ ఎవ్రీ మంత్ పెన్షన్ ఎందుకు ఓటుకోవడం అని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీకి చేంజెస్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేదు. తర్వాత ఇది పెన్షన్ కోసం అని చెప్పేసి డేట్ ఆఫ్ బర్త్ 10 years 15 years పెంచేసినారు. ఎట్లనో జరిగింది, ఇక ఎవరో లంచం మంది తెలియదు, ఎట్లనో జరిగింది. ఆధార్ కార్డులో కూడా డేట్ ఆఫ్ బర్త్ మారిపోయారు. 3-4 years తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ పెట్టుకున్నారు, కాళ్ళ బాగా ఉబ్బింది, కిడ్నీ ప్రాబ్లం అని చెప్పేసి క్లెయిమ్ పెట్టుకున్నారు. అప్పుడు ఆధార్ కార్డులో ఏమైనా ఉందంటే ఇయర్ 1965 అని చెప్పేసి మెన్షన్ అయ్యారు. మరి పాలసీ తీసుకున్నప్పుడు 1980 ఉంది కదా. ఓకే, అంటే 45 years పాలసీ ప్రకారం, దాని ప్రకారం అయితే 65 years 60 years అయింది. అదేంటిది ఇలా చేంజెస్ ఏంటి అని వస్తుంది. కంపెనీకి ఎప్పుడైతే ఒక్క డౌట్ వచ్చినా క్లెయిమ్ ఆపేస్తాం. ఎందుకు చెప్పనా, నువ్వు ఇక్కడే నేను అబ్జర్వ్ చేస్తే ఒకటి దొరికింది, అలాంటి కొంచెం వెరిఫికేషన్ చేస్తే ఇంకెన్ని దొరుకుతాయో, అందుకని చెప్పేసి క్లెయిమ్ అనేది డీలే చేస్తారు. వీళ్ళు ఏమంటున్నారంటే 65 ఏజ్ అవును ఏమవుతుంది, నేను అంత ప్రీమియం ఇప్పుడు 3 years బ్యాక్ ఎంత జరిగిందో, ఎంత ప్రీమియం డిఫరెన్స్ వచ్చిందో చెప్పి నేను కట్టేస్తా, నాకైతే క్లెయిమ్ ఇవ్వు అంటుంది. క్లెయిమ్ రిజెక్టెడ్, మెటీరియల్ చేంజ్, నువ్వు తప్పు చేసావు, గవర్నమెంట్ మోసం చేసావు, ఈ మోసాన్ని నేను అంగీకరించాను, క్లెయిమ్ రిజెక్షన్, మీరు ఆంబుడ్స్మన్కి వెళ్ళాను. అండ్ అదేవిధంగా ఈ మెటీరియల్ చేంజ్ అనేది ఏదో వెహికల్స్కి సంబంధించి కూడా ఏదో ఉంటుంది, తర్వాత అడ్రస్ కి సంబంధించిన మార్పు కూడా మెటీరియల్ చేంజ్ అని విన్నాను. ఈ అడ్రస్ కి, వెహికల్స్ కి ఈ మెటీరియల్ చేంజ్ ఏంది అసలు? ఇది ఒక మాట చెప్పనా, మీరు బయట రోడ్ మీద ఒక 1-2 minutes నించొని చూస్తే 2 wheelers ఎన్నో పోతుంటాయి. అందులో జెన్యున్ బైక్ ఓనరు అతని పర్సనల్ పని మీద, ఆఫీస్ పని మీద ఎవరు పోతున్నారు? ర్యాపిడో పర్సనా, ఊబర్ పర్సనా, ఓలా పర్సనా? మీరు చెప్పగలుగుతారా? చెప్పలేం కదా. ఎందుకు? అక్కడ వైట్ ట్యాక్సీ ప్లేటే ఉంటుంది అందరికి, దాంతో మనం చెప్పగలుగుతాం. అయితే ఇప్పుడు చూడండి, నేను మార్నింగ్ బైక్ మీద వెళ్ళేసి ఈవినింగ్ బైక్ మీద వస్తా అంటే నాకు ఒక లెవెల్ ఆఫ్ థ్రెట్ ఉంటుంది. అంటే మార్నింగ్ ఈవినింగ్ 2 థ్రెట్లు ఏమైనా జరగవచ్చు. అయితే నువ్వు అస్తమానం డే మొత్తం తిరుగుతూనే ఏమన్నావు రోడ్ల మీద, అప్పుడు ఏమవుతుంది? ఎండకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, మన ఎయిర్ పొల్యూషన్ అతని బాడీకి ఎఫెక్ట్ పడుతుంది, సౌండ్ పొల్యూషన్ ఎఫెక్ట్ పడుతుంది, యూవీ రేస్ ఎక్కువ, బాడీకి స్కిన్ డ్యామేజ్ అనేది వస్తుంది. బయట రోడ్ల మీద తిరిగే బాటిల్లో వాటర్ బాటిల్ ఉంటుంది, ప్లాస్టిక్ వాటర్, అతను ఎప్పుడు బండ్లో పెట్టుకోవడం వల్ల ఆ హీట్కి కూడా ప్లాస్టిక్ అనేది చేరుతుంది. బయట ఫుడ్ ఎక్కువ తింటావు, దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ చేంజ్ వల్ల ఇన్ని రకాల రిస్కులకి రిస్కులు అవుతుంది. సో
అంటే ఇప్పుడు నువ్వు ఏంటిది ఒక 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 ఆక్యుపేషన్ అనేది చేంజ్ అయ్యింది, వెహికల్ చేంజ్ అయ్యింది, సో కంపెనీ అందుకే క్లెయిమ్ అవుతుంది. అంటే ఆక్యుపేషన్ అతను చేసే వృత్తికి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా లింక్ ఉంది. అంటే నువ్వు ఏం వ్యాపారం చేస్తావు నాకు చెప్పు, నేను దాన్ని యాక్సెప్ట్ చేసినాక నీకు ఏ ప్రాబ్లం వచ్చా నేను చూసుకుంటా. రైట్. నువ్వు నాకు చెప్పకుండా ఎలాంటి చేయకుండా నేనంతటి నువ్వు నిర్ణయాలు తీసుకుంటే దానికి నేను బాధ్యుడిని కాదని ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది. ఇలాంటి వాళ్ళనే క్లెయిమ్ రిజెక్షన్స్ అవ్వడం, సెటిల్మెంట్ రేషియో తగ్గిపోవడం గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నాయి. తర్వాత అడ్రస్ చేంజ్ కూడా ఈ మెటీరియల్ అడ్రస్ చేంజ్ ఎలా అదే సార్ చెప్పండి. మీకు తెలియదు, ఇండియాలో కొన్ని పిన్ కోడ్స్ బ్లాక్ చేసుకున్నాయి. పిన్ కోడ్స్ ఇది ఇన్సూరెన్స్ కంపెనీ బ్లాక్ చేసేసింది. మన హైదరాబాద్ లో అలాంటి పిన్ కోడ్స్ ఒక 6-7 ఉన్నాయి. హైదరాబాద్ లోనే లొకేషన్స్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి లొకేషన్స్ గ్యాప్స్. మీకు తెలుసా ఆన్లైన్ టాక్సీస్ లైక్ ఊబర్, ఓలా, ర్యాపిడో కూడా ఈ ఒక కమ్యూనిటీని మొత్తం బ్లాక్ చేస్తాం. లైక్ ఏమంటారు చార్మినార్ ఏరియా, ఆ ఏరియాలో ఇది ట్యాక్సీ సర్వీస్ అనేది బ్లాక్ చేసేస్తుంది. అక్కడ బుకింగ్స్ రావు, అక్కడికి డెస్టినేషన్ కూడా రావు. ఓకే, అలాంటివి జరిగినాయి. ఏం జరిగినాయి, ఒక అతను బుక్ చేసుకున్నాడు, క్యాబ్ బుక్ చేసుకున్నాడు. క్యాబ్ బుక్ చేసుకుంటే అట్లా సీట్ మ్యాక్సిమం సీట్ కెపాసిటీ ఎంత 4 మెంబర్స్, 8 మెంబర్స్ కూర్చుంటున్నారు. అర్థమైంది. నువ్వు నాకు ఎక్కువ ఎందుకు ఎక్కువ నేను బుక్ చేసుకున్నా బండి మొత్తం నాదేనది కాదు, 4 మెంబర్స్ కూర్చోవాలి, ఎక్కువ మంది కూర్చుంటున్నారు. అంటే మామూలుగా దానికి పడే ఫేర్ 200-250 పడుతుంది, మేము 10 మంది ఎక్కుతాం 8 మంది ఎక్కుతాం అంటే ఉన్నాడు వాడు బతకాలి కదా డ్రైవర్ కూడా. వేరే ఎల్బీ నగర్ నుంచి అక్కడ డెస్టినేషన్ పెట్టుకున్నాం. దిగినాక డబ్బులు అడితే నేను ఇక నేను చేసుకుంటూ చేసుకోపో, మేరా మాలూమే తెరా మాలూమే, ఎక్కడ ఒక మాట చెప్తే గట్టి ఎవరు వస్తే అందరు వస్తారు. అతను ఏం చేస్తాడు, పోనేరా బాబు నాకు డబ్బులు లేకపోయినా బండి ప్రాణాల మీద తెచ్చుకోవడం వెళ్ళిపోతా. అందుకని కొన్ని పిన్ కోడ్స్ ఎలా అయితే వీళ్ళు బ్లాక్ చేసుకున్నారో ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కొన్ని సర్టెన్ పిన్ కోడ్స్ బ్లాక్ చేసుకున్నాయి. ఎందుకంటే ఆ ఏరియాలో ఉండే అలవాట్లు, ఫుడ్ హ్యాబిట్స్, లివింగ్ స్టైల్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఆ ఏరియా ప్రాంతాల్లో పెట్టుకోదు. ఇంకొకటి ఏంటిది, మన ఇండియా బార్డర్లో ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా, అవి వాటికి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, బార్డర్ ఇష్యూ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టెర్రరిస్టులు వస్తారు, ఏదో ఒక గొడవలు, యూపీ, బెంగాల్, గుజరాత్, పంజాబ్ ఇవంతా కొంచెం బయట దేశాల నుంచి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి పిన్ కోడ్స్ ఉన్న వాళ్ళకి కంపెనీ ఏం చేస్తుందంటే, మేము యాక్సెప్ట్ చేస్తాము, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, ఓకే యాక్సెప్ట్ చేస్తాను, కానీ ప్రేమ అనేది హైలో ఉంటుంది. పాయింట్. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు పాలసీ తీసుకున్నప్పుడు ఈ పిన్ కోడ్ పెట్టేసి పాలసీ తీసుకున్నా. నేనేం చేసిన అంటే, నా ఉద్యోగ రీత్యానో నాకు అక్కడ క్లైమేట్ నచ్చో ఇక్కడి నుంచి బార్డర్కి వెళ్ళాను. నేను బార్డర్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. నేను అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఇన్సూరెన్స్ కంపెనీ ఒక్కటే క్వశ్చన్ అడుగుతుంది, పాలసీ నెంబర్ తోటి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిన ఆధార్ కార్డులో అడ్రస్ ఏముంది, హైదరాబాద్ అడ్రస్ ఉంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని అడుగుతుంది. లేదంటే నేను ఇట్లా టూర్ మన దాన్ని ఏమంటారు, ఊరు చూడడానికి వచ్చాను, క్లైమేట్ బాగుందని వచ్చాను, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఓకే టూరిస్ట్ కాబట్టి యాక్సెప్టెడ్. లేదంటే నా ఉద్యోగ రీతి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ స్థిరపడ్డాను, ఆల్మోస్ట్ 2 years అవుతుంది, ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటానంటే, బాబు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు చెప్తే ప్రీమియం కొంచెం పెంచి మీకు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ప్రైర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, నేను అడ్రస్ చేంజ్ అవుతుంది లేదా మీకు తెలుసో తెలియదో మేము ఏరియాలో అందరినీ బ్లాక్ చేసేసినాం, నువ్వు కనుక్కోలేదు, నువ్వు మాకు చెప్పలేదు. ఇలాంటివన్నీ మెటీరియల్ చేంజ్ అనే కాన్సెప్ట్ ద్వారా క్లెయిమ్స్ అనేది రిజెక్ట్ అవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. ఇన్సూరెన్స్లో ఈ మెటీరియల్ చేంజ్ అంటే ఏంటి, అండ్ ఈ మెటీరియల్ చేంజ్లో అడ్రస్ చేంజ్ ఒకటి, తర్వాత ఏదో లొకేషన్ చేంజ్ అని, తర్వాత ఏదో వెహికల్ చేంజ్, ఇలాంటి బెస్ట్ ఎగ్జాంపుల్తో ఇన్సూరెన్స్లో అసలు మెటీరియల్ చేంజ్ అనే దాని గురించి చాలా చక్కగా మంచి ఎగ్జాంపుల్స్తో చాలా సరళమైన రీతిలో సరళమైన భాషలో సుమన్ టీవీ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్.